ఖమ్మం టెర్రస్ గార్డెనింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మ ఆవకాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మహిళలు చిన్నారులంతా కలిసి ఈ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమం ముందుగా తల్లులకు గౌరవప్రదంగా సన్మాన కార్యక్రమం నిర్వహించి వారితో కేక్ కట్ చేయించారు. అనంతరం సామూహికంగా ఆవకాయ పచ్చడిని తయారు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మహిళల్లో మాతృభావన ఉంటుందని, ఆ భావనతోనే ప్రతి మొక్కను తల్లిలాగానే భావిస్తామన్నారు. మొక్కలను పెంచుతూ పర్యావరణాన్ని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో ఉన్న వారంతా కలిసి గ్రూప్గా ఏర్పడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కరెక్ట్గా పెడితే డోర్ కానిచ్చి పెట్టేయండి. కొద్దిగా జరగండి, కుర్చీ జరపండి. మీరు ఎక్కడ నిలబడ్డం అసలు విజయలక్ష్మి గారి దగ్గర నుంచో కూర్చోబెట్టి అడ్జస్టెడ్ అయిపోయింది. తర్వాత ఫెలిస్ట్రేషన్ చేసేస్తాము, కేక్ కట్ చేస్తాము. తర్వాత ఫెలిస్ట్రేషన్. ఓకే, ముగ్గురు చాక్స్. హ్యాపీ మదర్స్ డే. ఎవరికి తినిపించాలి? మళ్ళీ వాళ్ళే తినిపించాలి. కొద్దిగా తీసుకో మేడం. ఒక్క నిమిషం అమ్మడు. అమ్మడు రెడీ చూడు, మన అమ్మ రెడీ. ఒకసారి చేయబెట్టు. Happy Mother's Day. Happy Mother's Day to all beautiful ladies, to all beautiful hearts. Yes. చాలా న్యాచురల్. లక్ష్మీ కేసరి గారు తను చిన్నప్పటి నుంచే చాలా కష్టపడి పెరుగుతూ ఇక మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలా ఇబ్బంది పక్కన చిన్న నేరాలో చాలా సంవత్సరాల పాటు ఉంటూ ప్రయోజకులుగా, ఒకరు ప్రిన్సిపల్గా, ఒకరు బ్యాంక్ మేనేజర్గా, ఒకరు పాలిటెక్నిక్ లెక్చరర్, ఇంకొకరు లెక్చరర్, అంతేకాదు పెళ్ళి అయిన తర్వాత కోడలని డెలివరీస్కి పుట్టింటికి కూడా పంపించలేదు. కానీ ఎంత పద్ధతిగా అంటే అసలు ఆ అబ్బాయిలు అంటే ఎలా ఉంటారో చూస్తాం మనం. చాలా గౌరవ, తను ఎవరు వచ్చినా రాపోయిన ఎంసెట్ కోచింగ్స్ అన్ని తన నెత్తి మీద వేసుకొని చేస్తాడు. అది బాగా పెంచారు. ఈ రోజు మీరు అందరూ వస్తుండగా నాకు స్ట్రైక్ అయింది అనమాట. మేము ఫెలిసిటేట్ చేయాలి అని ఇలా చాలా అవకాశం బాగా అనుకుంటా వచ్చింది. నాకు స్ట్రైక్ కూడా అయింది అనమాట. మీరు వచ్చినందుకు చాలా మనందరి ఫ్యామిలీస్ వేరు, తన ఫ్యామిలీ వేరు. అది రేణుకా చౌదరి గారికి అండ్ అమితాబ్ బచ్చన్ గారికి, రాహుల్ గారికి అందరికి పంచేది ఉంది. అది చిరాము బట్ ఆదర్శం.
మళ్ళా రండి. మూడు వాయిదా వేయండి. రెండు మూడు కదా ఈ వాయిదా ఆయిల్ ఒక ప్యాకెట్ వేసేయండి. వేసారు చాలండి. నెక్స్ట్ అది అట్టించండి. కొన్ని పొట్టుతో లేకపోతే పాట పేరు శిరీష. నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిల్లా పరిషత్ సూర్యాపేటగా పనిచేస్తున్నాను. మదర్స్ డే సందర్భంగా సిటీజీలో భాగంగా ప్రతిసారి నేను మిస్ అవుతూ ఉంటాను, బిజీగా ఉండటం వల్ల రాలేను. కానీ ఈరోజు ఆదివారం, అందులోనూ కొంచెం రిలీఫ్గా ఉండటం వల్ల ఈరోజు రాగలిగాను. మీ అందరితో కలిసి ఈ విధంగా మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ప్రతి మహిళ ఒక మదర్. సహజంగా మాతృ భావన అనేది మహిళల్లో ఉంటుంది. ఆ భావనతోనే మనం ప్రతి మొక్కని కూడా తల్లిలాగానే పోషిస్తాం. తల్లి అంటేనే ఆ విధానం ఉంటుంది. యాక్చువల్గా నేను 4 సంవత్సరాల క్రితం మా మదర్ని కోల్పోయినప్పటి నుంచి నేను ఇప్పటికి కూడా తేరుకోలేదు ఆ విషయం నుంచి. ఆ మదర్ అనేది చాలా ముఖ్యమైన, తల్లి అంటేనే చాలా ముఖ్యమైన మనిషి, మన మేలు కోరుకునే మనిషి. అందరికీ కూడా కోరుకునేది ఏంటంటే మదర్స్ ఉన్నప్పుడు వారిని ప్రేమగా దగ్గరగా ఉండి మనం ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళకి ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఖమ్మం సిటీ టెర్రస్ గార్డెనింగ్ గ్రూప్ నుండి ఈరోజు అమ్మ ఆవకాయ అనేటువంటి ఒక ఈవెంట్ని మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మదర్స్ డే సందర్భంగా ఇక్కడ తల్లులందరికీ కూడా సన్మానం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము. ముఖ్యంగా ఈ గ్రూప్ యొక్క ఉద్దేశం మొక్కల్ని పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుతూ ఎవరి కూరగాయలు ఎవరి పండ్లు వాళ్ళు పండించుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా ఒక ఉద్యమంగా సాగుతోంది. వీటన్నిటికీ కూడా మాకు అడ్మిన్స్ ఉన్నారు. మేడం జ్యోతి గారు, శ్రీనివాస్ గారు, కొణిదన్ గారు, వీళ్ళందరూ కూడా ఏ చిన్న మొక్కల్ని పెంచే విషయంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మాకు సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ అందరం మొక్కల్ని పెంచుకుంటూ మానసిక ఆరోగ్యవంతులుగా, చెప్పాలంటే శారీరక ఆరోగ్యం తర్వాత కానీ మొక్కలు పెంచడం వల్ల వచ్చే మానసిక ఆరోగ్యం ఎక్కువ. చాలా ప్రశాంతంగా హాయిగా బ్రతుకుతున్నాం మొక్కలు పెంచుతూ. మాకు సహకరిస్తున్న అందరికీ ఈరోజు ఇంత ఎండలో కూడా ఈ ఈవెంట్ని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకా మాకు ఆవకాయ పెట్టుకునే ప్రోగ్రాం ఉంది. ఇప్పుడు మదర్స్ డే సెలబ్రేషన్ ఒకటి కంప్లీట్ అయింది. వచ్చినటువంటి అతిథులందరికీ కూడా నేను ఈ సందర్భంగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. నేను మానకొండ జ్యోతి, ఖమ్మం సిటీజీ అడ్మిన్ని. అయితే యథాప్రకారం మనకి హర్కార్ గారు, సరోజ గారు వాళ్ళ మూలంగానే మూలాలు వాళ్ళు ఉండబట్టే ఇవాళ ఇంతమంది ఇట్లా పండగలా చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. అసలు మీ అందరి అభిమానానికి నాకు ఇంకా ఏదో చెయ్యాలని అనిపిస్తుంది. చేస్తాను కూడా. అందరికీ హ్యాపీ మదర్స్ డే. చాలా ఆనందంగా ఉంది, మాటలు కూడా రావట్లేదు.
ఇవాళ అమ్మ ఆవకాయ ప్రోగ్రాము అసలు చాలా ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాం, కానీ ఇంకా ముందు ముందు ఇంకా బాగా చేద్దామని అనుకుంటున్నాను. ఇక అసలు ఇవాళ నేను నిర్ణయించుకున్న ప్రతి అకేషన్కి ఏదో ఒక స్పెషల్ మన సిటీజీలోంచి చెయ్యాలి, ఇంక అంతే అనుకున్నాను. ఈరోజు విజయలక్ష్మి గారి ఇంట్లో అనుకోకుండా 2 డేస్లో ఇంత బాగా అరేంజ్ చేశారు, చాలా సంతోషంగా ఉంది. అమ్మ ఆవకాయ అంటేనే అసలు అమ్మని మర్చిపోలేము, ఆవకాయని మర్చిపోలేము అన్నట్టు ఉంది. అది వెనకటి నుంచి ఉన్న ఇది అనమాట. మధ్యలో ఎన్నెన్నో చేస్తుంటాం కానీ ఈ ఆవకాయని మర్చిపోము, అమ్మని మర్చిపోము. థ్యాంక్ యూ. అయినా కోరుకోవాల్సింది పిల్లల భవిష్యత్తు. ఆ భవిష్యత్తు తర్వాత మనం ఆస్తులు సంపాదించకున్నా పర్వాలేదు, పిల్లలకి చదువు సంస్కారం ఈ 2 ఉంటే వాళ్ళే బతికేస్తారండి. అదొక్కటే నాకు తెలుసు, అదే చేశాను. ఇంకోటి ఏంటంటే వీళ్ళ గొప్పతనం ఉంది, వీళ్ళు నా మాట వినటం గొప్పతనం. వీళ్ళు కూడా గొప్పే కదండి, ఎందుకంటే కొంతమంది పిల్లలు మనం చెప్పినా వినేటట్టు లేరు కదా, కానీ నా పిల్లలు అయితే బంగారాలండి. నేను కూడా అండి, మరి మా పిల్లలు కూడా నేను చెప్పినట్టు విన్నారు, మంచిగా చదువుకున్నారు. అదే గొప్ప భాగ్యం అనుకుంటున్నాను. ఇదే గొప్ప భాగ్యం అనుకుంటున్నానంటే నేనైతే. అందరు పిల్లలు కూడా ఇలాగే చదువుకోవాలి, అందరూ గొప్పవాళ్ళు కావాలని మేము దీవిస్తున్నామండి. ఇంకంతే.